హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఈరోజు యూరో ఎస్డి పేరు గురించి అనాలిసిస్ చేస్తాను ఫ్రెండ్స్. యూరో ఎస్డి చార్ట్ ఓపెన్ చేస్తున్నాను. ఇది వీక్లీ చార్ట్ ఫ్రెండ్స్. సో లాస్ట్ మండే నుంచి ఫ్రైడే వరకు ప్రైస్ అబ్జర్వ్ చేస్తే ఈ 50 DMA బ్లూ కలర్ లైన్ ఉంది కదా, ఇక్కడ యాక్చువల్గా హ్యామర్ లాగా ఫామ్ అయింది. హ్యామర్ అనొచ్చు, డోజీ అనొచ్చు. అంతకుముందు వీక్ కూడా అలానే ఫామ్ అయింది. సో లాస్ట్ టైం మీరు యూరో ఎస్డి అనాలిసిస్ గమనిస్తే ఇప్పుడు యాక్చువల్గా ఈ ఏదైతే రెడ్ కలర్ డైలీ క్యాండిల్ స్టిక్ ఉంది కదా, ఇది ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ అయిందనమాట. సో ఎంగల్ఫ్ ఫార్మేషన్ అయితే ఫర్దర్ అనేది ప్రైస్ డౌన్ఫాల్ అయితే ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఇక్కడ బిగ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో యూటర్న్ తీసుకుంటూ అనిపిస్తుంది. ఐ మీన్ ఇక్కడ ప్రీవియస్ స్వింగ్ అయితే ఉందో 1.07216 ఇక్కడ కర్సర్ చూడండి. సో ఈ లెవెల్ ఇక్కడ బ్రేక్ చేసింది. బ్రేక్ చేసిన తర్వాత పుల్ బ్యాక్ అయింది ఫ్రెండ్స్. సో ఇది హవర్లీ చార్ట్ గమనిస్తే ఇది బిగ్ నెగిటివ్ క్యాండిల్ ఇది. సో ఇక్కడ నుంచి 1 2 3 4 డేస్ 3 డేస్ అనేది అప్ ట్రెండ్ అయింది. సో ఇప్పుడు ప్రైస్ క్రూషియల్ మూమెంట్ ఏంటంటే ఈ ప్రైస్ ఏదైతే ఇక్కడ మార్క్ చేశాను చూడండి, ఇది స్వింగ్ హై. వీక్లీ చార్ట్ గమనిస్తే ఇది స్వింగ్ హై ఫ్రెండ్స్, ఈ క్యాండిల్. సో స్వింగ్ హై చూసుకుంటే 1.08054 8054 లెవెల్ స్వింగ్ హై అనమాట. సో ఈ లెవెల్ అనేది క్రూషియల్ రెసిస్టెన్స్. కింద కనుక అబ్జర్వ్ చేస్తే ఇది ప్రీవియస్ స్వింగ్లో ఫ్రెండ్స్ 1.07216. సో ప్రైస్ అనేది 7200 డౌన్ సైడ్, అప్ సైడ్ అనేది 8054 ఈ మధ్యలో ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు కనుక కమింగ్ డేస్లో ప్రైస్ మూవ్మెంట్ గమనిస్తే ఈ స్వింగ్ హై ఏదైతే ఉందో ప్రీవియస్ స్వింగ్ హై 1.08054 ఈ లెవెల్ అనేది బ్రేక్ చేసి పుల్ బ్యాక్ అయితే మాత్రం మార్కెట్ అనేది టెంపరీ అప్ ట్రెండ్ అవకాశం ఫ్రెండ్స్. సో ఎక్కడి వరకు వెళ్ళొచ్చు అనుకుంటే ఈ లెవెల్ ఇక్కడ మార్క్ చేసామండి 8000 అనేది ఇక్కడ బ్రేక్ అయ్యి నెక్స్ట్ అనేది ఇక్కడ పుల్ బ్యాక్ అవ్వాలి ఫ్రెండ్స్. సేమ్ డే బ్రేక్ అయ్యి అంత కింద క్లోజ్ అయినా కూడా మనం గ్యారెంటీ అనేది ఉండదు, ఎందుకంటే అక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసిందని చెప్పొచ్చు. సబ్సిక్వెంట్ క్యాండిల్ మూవ్మెంట్ బట్టి అది డౌన్ ట్రెండ్ అవకాశం కూడా ఉండొచ్చు ఫ్రెండ్స్. సో మనకి కంపల్సరీ పైకి వెళ్తుంది అని గ్యారెంటీ చెప్పాలంటే ఈ 8500 లెవెల్ అనేది బ్రేక్ చేసి అక్కడ నుంచి పుల్ బ్యాక్ అవ్వాలి ఫ్రెండ్స్. ఇక్కడ పుల్ బ్యాక్ అయితే కనుక నెక్స్ట్ లెవెల్ 1.08969. సో ఈ లెవెల్ అనేది కంపల్సరీ టెస్ట్ చేసే అవకాశం ఉంది. ఎందుకు అప్ ట్రెండ్ అవకాశం ఉంది? అప్ ట్రెండ్ అవకాశం ఎప్పుడవుతుంది అనుకుంటే ఇక్కడ లాస్ట్ 2 వీక్స్ చూసుకుంటే ఇక్కడ హ్యామర్ కానీ డోజీ క్యాండిల్ ఫార్మేషన్ అయ్యి, సో అది ఒక పాజిటివ్ సిగ్నల్ అన్లెస్ అంటిల్ ఈ 8554 బ్రేక్ చేస్తే. సో ఈ పాజిటివ్ సిగ్నల్కి ఈ లెవెల్ అనేది ప్రైస్ అనేది బ్రేక్ చేస్తే ఆటోమేటిక్గా నెక్స్ట్ లెవెల్ 8964 ఆల్మోస్ట్ 900 పాయింట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇన్ కేస్ ప్రైస్ అనేది అప్ ట్రెండ్ అవ్వకుండా ప్రీవియస్ స్వింగ్లో ఏదైతే ఉందో ఇక్కడ మీకు లో మార్క్ చేసి చూడండి 1.07216. ఎప్పుడైతే ఈ ప్రైస్ కింద మార్కెట్ అనేది క్లోజ్ అయితే డైలీ క్యాండిల్స్ ఓపెన్ చేస్తాను. సో ఇక్కడ క్లియర్గా ఉంది చూడండి 1.07216. సో ఈ లెవెల్ ఇక్కడ రెడ్ కలర్ రైట్ సైడ్ చూడొచ్చు. ఈ లెవెల్ కింద కనుక ఈ వీక్లోనే ఏదర్ అప్ అండ్ డౌన్ ట్రెండ్ అనేది కన్ఫర్మ్ అవుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ ప్రైస్ అనేది ఇక్కడ దీని కింద క్లోజ్ అయితే కమింగ్ డేస్లో ఆటోమేటిక్గా నెక్స్ట్ కీ సపోర్ట్ అనేది ప్రీవియస్ స్వింగ్లో మీకు వీక్లీ చార్ట్ ఓపెన్ అనేది క్లియర్గా ఉంటుంది. సో ఇక్కడ కర్సర్ పెట్టాను చూడండి. సో రైట్ సైడ్ మీ ప్రైస్ అబ్జర్వ్ చేస్తే 1.06 534 61500 లెవెల్. సో 7200 అనేది బ్రేక్ అయితే ఈ లెవెల్ నెక్స్ట్ సపోర్ట్ అనేది 6500 ఆల్మోస్ట్ 700 పాయింట్స్ డౌన్ఫాల్ అయ్యే అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో ఇది ఓవరాల్ యూరో యూఎస్డి అనాలిసిస్ ఈ వీక్. సో లెట్స్ సీ ఫ్రెండ్స్, కమింగ్ డేస్లో మనకి మార్కెట్ అప్ ట్రెండ్ అవుతుందా డౌన్ ట్రెండ్ అవుతుందని చూస్తే ఈ లెవెల్స్ ఏదైతే క్రూషియల్ మార్క్ చేస్తానో 8054 ఆర్ 7200 ఈ రెండు లెవెల్స్ బ్రేక్ అయ్యి ఇక్కడ క్యాండిల్ సక్సెస్ఫుల్గా క్లోజ్ అయితే మాత్రమే అప్ ట్రెండ్ అయితే 8000 పైన, డౌన్ ట్రెండ్ అయితే 7000 పైన కంపల్సరీ మార్కెట్ మూమెంట్ అయ్యే అవకాశం ఉంది ఫ్రెండ్స్. చూద్దాం ఫ్రెండ్స్, కమింగ్ డేస్లో ప్రైస్ మూమెంట్ బట్టి మీకు తర్వాత అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, ఉంటాను.